ఒకవైపు గోపిచంద్, మరోవైపు విశ్వక్సేన్ ఈ వారం థియేటర్లోకి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రొటీన్ యాక్షన్ సినిమాలు కాకుండా కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫిక్షన్ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో థియేటర్లకు వస్తున్న ఈ సినిమాలు వీళ్ళకి ఈసారైనా హిట్ ఇస్తాయా? ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఎగ్జామ్స్ ఉన్నా పెద్దగా వర్కౌట్ అయ్యే సీజన్ కాకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో శివరాత్రి రోజు ఈ శుక్రవారం థియేటర్లోకి రాబోతున్నాయి గామి, భీమా. శివరాత్రి సీజన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే సినిమాలు కావడంతో విశ్వక్సేన్, గోపిచంద్ సినిమా రిజల్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గోపిచంద్ దాదాపు 10 ఏళ్ల నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మధ్య వస్తున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ కి నచ్చకపోవడంతో ఈసారి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీగా భీమా చేశారు. కన్నడ డైరెక్టర్ హర్ష డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఫిక్షన్ పోలీస్ యాక్షన్ స్టోరీగా భీమా సినిమా తెరకెక్కింది. 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్న గోపిచంద్ భీమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందంటున్నారు. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఇచ్చిన మ్యూజిక్ భీమా సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కావడంతో ట్రైలర్ రిలీజ్ నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. దీనికి తోడు మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉండడంతో శివరాత్రికి ఆడియన్స్ ని కనెక్ట్ అవుతుందంటున్నారు టీం. యంగ్ హీరో అయిన ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే విశ్వక్సేన్ అఘోరాగా కనిపించబోతున్న సినిమా గామి. విశ్వక్, చాంద్ని లీడ్ రోల్స్ లో ఫిక్షనల్ డ్రామాగా విద్యాధర్ డైరెక్షన్ లో 4 ఏళ్ల పాటు తెరకెక్కింది గామి. టైటిల్ దగ్గర నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన గామి తెలుగు సినిమాలో ఇప్పటివరకు టచ్ చేయని సబ్జెక్ట్ తో ఈ శుక్రవారం శివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ లాంటి స్టార్లు సినిమాకి బెస్ట్ విషెస్ అందించడంతో కంటెంట్ ఉన్న మూవీగా ఆడియన్స్ లో మంచి ఒపీనియన్ క్రియేట్ అయింది. దాంతో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విశ్వక్సేన్ ఈసారి హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్.